నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన బైబిల్ వాగ్దానముగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ వాక్య భావం ఏమిటనగా, బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం, దేవుని వాక్కు, దేవుని మాట నాకు జీవమును ఓదార్పును ఇచ్చుచున్నది. కష్టాలలో ఉన్నప్పుడు మనుషుల ద్వారా పలకబడే మాటలు కాకుండా, మనుషుల ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు కాకుండా, ఇదిగో ఆ మాటల ద్వారా నాకు నెమ్మది లేదు అని భక్తుని భావం. ఈ వాక్యము ద్వారా నాకు నెమ్మది కలుగుతుంది దేవుని వాక్యం ద్వారా అని తెలియపరుస్తున్నాడు. దీన్ని కొంచెం మనము ఆలోచించగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అది కష్టాలలో, నిరాశలలో, నిస్పృహల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం నాలో తిరిగి ఆశను చిగురింప చేస్తుంది, జీవింపచేస్తుంది. జీవింపచేసే నూతన ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది నన్ను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది, బ్రతికిస్తుంది. నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగిస్తుంది. నేను బాధలో ఉన్నప్పుడు ప్రపంచంలోని ఇతర విషయాలు, ఇతర మాటలు, ఇతర వ్యవహారాలు శాశ్వతమైన నెమ్మదిని ఇవ్వలేవు. కానీ దేవుని వాక్యం నాకు ఓదార్పునిచ్చి నా మనస్సును శాంతింపచేయుచున్నది. ఇది ఒక ఆశ్రయములా, ఇది ఒక అండలా, ఇది ఒక ఆదరణలా, ఇది ఒక ధైర్యములా, ఒక బలములా, ఒక శక్తిలా ఆ వాక్యం, దేవుని మాట నాలో పనిచేస్తుంది. కాబట్టి ఈ వాక్యం, దేవుని వాక్యం యొక్క శక్తిని, అవసరతలో మనకు తెలియపరుస్తుంది, తెలియచేస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం వలన మనకు నిజమైనటువంటి నెమ్మది లభిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు నిజమైన నెమ్మది కావాలా, శాంతి కావాలా? అయితే దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని ఆశ్రయంలో బ్రతుకు, దేవుడు శాంతింపచేస్తాడు. దీవించును గాక. ఆమేన్.